కూరగాయల్లో బెండకాయ అంటే ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం. నేనైతే ఇలా ట్రై చేశాను. సూపర్‌గా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. పాన్ పెట్టి కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయను కాసింత ఉప్పు వేసి ఫ్రై చేయండి. 2 పచ్చిమిర్చి, అల్లం కాసింత వెల్లుల్లిపాయలు ఇవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ అయితే ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మూత పెట్టి మనం మగ్గిస్తాం అంతే. మళ్ళీ ఇందులోనే కాసింత ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నింటినీ వేసేసి జిగురు పోయేంత వరకు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి వేయించేసేసుకోండి. ఇది పూర్తిగా మూత పెట్టి వేయిస్తే జిగురు అలాగే ఉంటుంది. మూత తీసి వేయించండి. ఇక మళ్ళీ ఇందులోనే కాసింత ఆయిల్ వేసేసుకొని పోపు కన్నీ వేసేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. ఇక ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ అయి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి టమాటో ఒక్కటి అది పేస్ట్ చేసేసి ఇందులో వేసేసి ఇక సరిపడా కారము ఉప్పు కూడా చూసుకొని వేసేసుకోండి. ఇక వేయించి పెట్టుకున్న బెండకాయలన్నింటినీ వేసి ఒక్కసారి బాగా కలిపేసి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కాసింత ధనియాల పొడి కూడా వేసేసి దింపేసుకోండి.